సో హలో ఎవ్రీవన్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు ఓపెన్ టాక్ అన్బాక్సింగ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇది వివో Y400 Pro అని చెప్పి కొత్త మోడల్ అనేది అనమాట రిలీజ్ అయింది అనమాట. సో ఇంకా రిలీజ్ అనేది అవ్వలేదు. ప్రోడక్ట్ వచ్చి అనౌన్స్ అయ్యేది కూడా ఏంటంటే జూన్ 20 రోజున అయితే ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో సో ప్రోడక్ట్ అయితే మేము ఆల్రెడీ అది అన్బాక్సింగ్ అయితే చేసాం అనమాట మేము. అండ్ సో వీడియో అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడు మీరు. సో వీడియో అయితే చూడండి ఫస్ట్ ఎలా అనిపించింది అని చెప్పి. దాని తర్వాత మనం నెక్స్ట్ లాస్ట్లో అయితే నేను చెప్తాను అనమాట. అండ్ ఈ యొక్క ప్రైస్ రేంజ్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్. దాని తర్వాత మన ప్రైస్ ఏంటి, మనది ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రోడక్ట్ వర్తా కాదా అని చెప్పేది అప్పుడు మనం డిసైడ్ చేసుకుందాం మనం. వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో డబ్బా పైన చూసుకుంటే ఇలా వివో Y400 Pro అనేసి ఉంది. డబ్బా పైన 5G అని చెప్పి మెన్షన్ చేస్తుంది అనమాట. సో బాక్స్ పైన మీకు బాక్స్ వెనకాల చూసుకుంటే ఇలా మీకు లైక్ అబౌట్ డివైస్ గురించి ఉంటుంది. నా దగ్గర వచ్చింది ఏంటంటే మీకు 8GB RAM 128GB నిబులా పర్పుల్ కలర్ అనమాట. సో ఇది బాక్స్ వెనకాల ఉన్నది డివైసెస్ థింగ్స్ వచ్చి. అండ్ డివైస్ చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, 90W ఛార్జర్ వస్తుంది, అండ్ Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది, 4K వీడియో రికార్డింగ్తో కూడా అయితే ఉందన్నమాట డివైస్ పైన. సో ఇది ఒక్క నిమిషం డివైస్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అది సో 3 కలర్స్ అయితే వస్తాయి అనమాట. సైడ్లో వివో బ్రాండింగ్ ఉంది, వైట్ కలర్ అండ్ నిబులా పర్పుల్ అండ్ అయితే లైక్ గోల్డ్ కలర్ లాగా ఉందన్నమాట. సో కింద వచ్చి వివో సీల్ అయితే ఉంది. సో సీల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడైతే సీల్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. నేను సీల్ ఓపెన్ చేస్తున్న ఒక్క నిమిషం, బాక్స్ రావట్లేదు. సో ఇది నా చేతిలో ఉన్న ఫోన్ అనమాట. సో ఫోన్ అయితే చూసుకుంటే చాలా చాలా బాగుంది. అండ్ ఫోన్ ఒక్క నిమిషం బయటికి తీస్తున్నా. చాలా లైట్ డిస్ప్లే ఇచ్చారనమాట. డివైస్ ఒక స్పెసిఫికేషన్. సో డివైస్ ఒక మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు 50 MP మెయిన్ కెమెరా వస్తుంది, అండ్ 2 MP డెప్త్ సెన్సార్ వస్తుంది, 32 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది, అండ్ Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అనమాట. విత్ ఫన్ టచ్ ఓఎస్తో పాటు 5500 mAh బ్యాటరీ వస్తుంది, అండ్ 90W పవర్ యాపర్ వస్తుంది మీకు. అండ్ మీడియాటెక్ Dimensity 7300 5G చిప్ సెట్తో వస్తుంది మీకు. LPDDR4X ర్యామ్తో పాటు UFS 2.2 అనేది మీకు వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ ద బాక్స్. UFS 2.2 వస్తుంది అనమాట. IP69 రేటింగ్తో పాటు మీకు 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట మీకు. అండ్ డివైస్ ఒక ఇది సైడ్ ఏంటంటే మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్తో వస్తుంది అనమాట. ఇది డివైస్ ఒక బ్లాక్ ప్యానల్. కలర్ అయితే చాలా చాలా అందంగా ఉంది చూస్తానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైస్ అయితే సైడ్లో తీసి పెడతాను నేను. అండ్ ఇది వచ్చి మీకు మాన్యువల్ కిట్ అనమాట ఇది. అండ్ లోపల చూసుకుంటే మీకు బ్యాక్ కేస్ ఉంది ఫస్ట్ వచ్చి. సో బ్యాక్ కేస్లో ఏంటంటే మీకు సరిగ్గా రావాలి అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఇది బ్యాక్లో బ్లాక్ కలర్ ఒపెక్ కేస్ అయితే వచ్చింది. కలర్ అయితే కేస్ అయితే క్వాలిటీ ఓకేగానే ఉంది. కాకపోతే మీకు కలర్ వేస్తే మాత్రం అంటే మీకు చూపిస్తాను అది కూడా బ్యాక్ కేస్ పెట్టి చూపిస్తే. సో బాక్స్లో వచ్చి మీకు ఛార్జర్ వస్తుంది, 90W పవర్ అడాప్టర్ వస్తుంది అనమాట. విత్ USB టైప్ A to టైప్ C. ఇది కేబుల్ టైప్ A to టైప్ C వస్తుంది అనమాట. కేబుల్ కూడా అడాప్టర్లో ఉంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇది బాక్స్లో మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇది సిమ్ ఎజెక్టర్. అండ్ ఇప్పుడు మనం ఇది డివైస్ అయితే వేసి చూపిస్తాను అనమాట మీకు. కేస్ అయితే ఎలా ఉంటుందండి అది. సో డివైస్ కేస్ వేసి చూపిస్తాను. సో కేస్ వేస్తే ఇలా ఉంది. సో కేస్ పర్వాలేదు బాగానే ఉంది, కానీ కలర్ అయితే చాలా బాగుందన్నమాట. కనుక బ్లాక్ కలర్ కేస్ వేస్తే పోతుంది అనమాట, దాని అందం అయితే పోతుంది టోటల్గా. అసలు అంత ఎక్స్పెక్ట్ చేస్తే అనుకున్నాను అనమాట. ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చుంటే చాలా చాలా బాగుంది నా ఒపీనియన్ ప్రకారం. సో డివైస్ అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు. సో డివైస్ ఆన్ చేస్తే ఫస్ట్ మీకు వివో 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనేసి అయితే వేసి ఉంది. అండ్ సో డివైస్లో గురించి నేను చూసుకుంటే మాత్రం ఇంకా డివైస్ నాకు చాలా చాలా హ్యాండీగా అనిపించింది డివైస్ అయితే మాత్రం ఫస్ట్ థింగ్ నాకు. అండ్ బ్యాక్ ప్యానల్ లైక్ నిబులా పర్పుల్ చాలా బాగుందన్నమాట. మీకు టాప్లో చూసుకుంటే మీకు మైక్రోఫోన్ ఉంది, అండ్ కింద మీకు సో
ఒక్క నిమిషం సరిగ్గా కనిపిస్తలేదు, సో అందుకని మీకు ఒక్క నిమిషం అలా చూపిస్తాను. ఓకే డన్, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను కెమెరాలో. సో లెఫ్ట్ సైడ్లో అయితే ఏం లేదు, బ్లాంక్గా ఉంది. సో డివైస్ అయితే మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు, చాలా చాలా అందంగా ఉంది మీకు డిస్ప్లే అయితే అనమాట. సో మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ సేమ్ యాజ్ యూజువల్ మీకు ఇచ్చారు. కింద మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, UFS 2.2, మళ్ళా అగైన్ సిమ్ ఎజెక్టర్ పిన్తో తీసుకుని ఓపెన్ అయితే చేసి చూద్దాం ఎలా ఉందండి లోపల ఏమి ఇచ్చారని. ఓకే యా, సో మీకు డివైస్ చూసుకుంటే లైక్ 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. IP69 రేటింగ్తో పాటు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే సిమ్ అయితే ఇచ్చారనమాట, చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే అండ్ ఇది డివైస్లో నేను ఓపెన్ చేసి చూసాను అనమాట. సో ఒక్క నిమిషం. సో ప్రీ అప్లైడ్ థింగ్స్ అయితే యాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. బ్లోట్వేర్ యాప్స్ ఎందుకు ఇస్తున్నారో కూడా నాకు తెలియకుండా ఇస్తున్నారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు ర్యామ్ మేనేజ్మెంట్లో మీకు పర్వాలేదు. ఓకే, ఇది మళ్ళీ అబౌట్ డివైస్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్ డివైస్లో ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ 15తో పాటు వస్తుంది మీకు, ప్లస్ 2.5 gigs వస్తుంది అనమాట. 8+8 GB ర్యామ్ ఇచ్చాడు, 128 GB విత్ ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15 వస్తుంది అనమాట మీకు. అండ్ సో ఓకే, డివైస్ వచ్చేసి చాలా బాగా మంచిగా ఉంది, లైట్ వెయిట్గానే ఉందన్నమాట. సో ఇది డివైస్ పిక్చర్స్ అయితే అనమాట ఇవి. అండ్ ఇవి మీకు అక్కడ షాప్లో ఉన్న పర్సన్స్తో మేము తీసిన ఫొటోస్. పోర్ట్రేట్ మోడ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇది ఫ్రంట్ సెల్ఫీస్ అనమాట, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది నాది, ఇది అండ్ ఇది మా ఫ్రెండ్ అనమాట. సో చూసారు కదా వీడియో. సో మీకు వీడియో ఎలా అనిపించింది? సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సో నాకు పర్టికులర్గా వివోలో నాకు నచ్చిన మోడల్ అనేది అనమాట, అది లైక్ పర్టికులర్గా వివో Y400 Pro అనేది. సో వివో Y400 Proలో సో కొన్ని నాకు డిజైన్ ప్రకారం చాలా చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి. సో అండ్ ఇంకోటి వచ్చి కలర్ ఏంటంటే మీకు ఇక్కడ 23,000 రూపీస్ అనేది బడ్జెట్ అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ బడ్జెట్ అనమాట యాక్చువల్లీ. కాకపోతే నా పర్స్పెక్టివ్లో ఇంకొంచెం తక్కువగా ఉంటే, ప్రైస్ తక్కువగా ఉంటే బాగుండేది అని చెప్పి నా అభిప్రాయం అనమాట. కానీ వండర్ఫుల్ సూపర్ కలర్స్ అయితే లాంచ్ చేశారు యాక్చువల్లీ, రియల్లీ చాలా చాలా బాగున్నాయి అనమాట కలర్స్ అనేది కూడా. సో నా పర్స్పెక్టివ్ వచ్చి కలర్స్ అండ్ అంటే చాలా బాగుంది, వాల్యూ ఫర్ మనీ, రియల్లీ కరెక్ట్గా చెప్పాలంటే వాల్యూ ఫర్ మనీ. అండ్ ఇంకా కార్డ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని చెప్పి విన్నాం అనమాట. కార్డ్ డిస్కౌంట్స్ అండ్ యూస్ చేసుకుంటే మీకు 2,000 రూపీస్ ఆర్ 3,000 రూపీస్ వచ్చి మీకు ఇన్స్టెంట్గా తగ్గుతుంది మీకు. అండ్ ఆల్రెడీ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది, మీరు ఇక పర్చేస్ చేసుకోవడం అనమాట. చాలా బాగుంది అనమాట డివైస్ అనేది. సో ఇక్కడతోటి ఈ వీడియో అనేది ఏం చేసేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు మా వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.